ఆ జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందిట. ఒకరేమో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే మరొకరేమో రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రి. తాజాగా వీరిద్దరి మధ్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చిచ్చుపెట్టాయట. ఇన్నాళ్ళు చాప కింద నీరులా ప్రోటోకాల్ పంచాయతీ నడిస్తే పనుల వ్యవహారంతో ఒక్కసారిగా బర్స్ట్ అయిందట. తనకు తెలియకుండానే జిల్లా సీనియర్ తన వాళ్లకు పనులు ఇప్పించుకోవడం సదరు మంత్రికి కోపం తెప్పించిందిట. ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా ఉన్నతాధికారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందిట. నల్గొండ జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేతలుగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నల్గొండ నుంచి వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి 2019లో భువనగిరి ఎంపీగా గెలిచి తిరిగి 2023లో నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 3 దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయట. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో నల్గొండ నేతలిద్దరూ పంతాలకు పోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నల్గొండ నియోజకవర్గంలో మాస్ లీడర్ గా ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2023 ఎన్నికల సమయంలో అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీతో ఉన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి సహా ఆయన వర్గమంతా హస్తం పార్టీకి జై కొట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనుకే నడిచారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యంతో సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ నాయకులు, కార్యకర్తలను మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అగ్నికి ఆజ్యం పోసినట్లు నల్గొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు అంశం గుత్తా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మరింత చిచ్చు రేపిందంటున్నారు.